ఫ్రెండ్స్, మీ జీవితం ఎలా ఉండాలని మీ మైండ్ డిసైడ్ చేస్తుంది. మరి మీ మైండ్ మీ కంట్రోల్లో లేకపోతే మీ జీవితం కూడా మీ కంట్రోల్లో ఉండదు. మీ మైండ్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో అంత ప్రభావం మీ ఫ్యూచర్ పైన పడుతుంది. ఈ వీడియోలో మైండ్ కంట్రోల్ ని ఎలా అచీవ్ చేయాలో 5 పవర్ఫుల్ స్టెప్స్ ని చెప్తాను. ఈ స్టెప్స్ ని మీ లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసి మీ ఫుల్ పొటెన్షియల్ ని రీచ్ అవ్వండి. లెట్స్ స్టార్ట్ ది వీడియో. స్టెప్ 1, ఐడెంటిఫై డిస్ట్రాక్షన్స్ అండ్ బ్లాక్ దెమ్. మైండ్ కంట్రోల్ చేయాలంటే ముందు మీ డిస్ట్రాక్షన్స్ ని గుర్తించండి. సోషల్ మీడియా, అన్వాంటెడ్ కంపారిజన్స్ ఆర్ నెగటివ్ థాట్స్ ఇవన్నీ మీ ఫోకస్ ని డిస్టర్బ్ చేస్తాయి. సొల్యూషన్ ఏంటంటే డిజిటల్ డీటాక్స్. ప్రతిరోజు కొన్ని గంటలు ఫోన్ ని పక్కన పెట్టండి అండ్ ఫోకస్ ఓన్లీ ఆన్ యువర్ ఇంపార్టెంట్ టాస్క్. మీ మైండ్ ఫ్రెష్ గా ఉంటుంది. క్లారిటీతో మీరు వర్క్ చేసి ప్రోగ్రెస్ చేస్తారు. ఫోకస్ ఆన్ యువర్ గోల్, నాట్ ద డిస్ట్రాక్షన్స్. స్టెప్ 2, రీప్లేస్ నెగటివ్ థాట్స్ విత్ పాజిటివ్ వన్స్. మనసులో నెగటివ్ థాట్స్ వస్తే వాటి మీద ఆలోచన చేయకుండా వాటిని పాజిటివ్ థాట్స్ తో రీప్లేస్ చేయండి. నేను చేయలేదు అని అనుకోవడం గానీ రీప్లేస్ చేయండి విత్ నేను ట్రై చేస్తాను అండ్ ఐ విల్ డెఫినెట్లీ సక్సెస్. ఇవి మీ కాన్ఫిడెన్స్ ని బూస్ట్ చేస్తాయి అండ్ మైండ్ ని పాజిటివ్ పాత్ కి తీసుకుపోతాయి. ప్రతి మార్నింగ్ ఇలా రిపీట్ చేయండి. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ ఫోకస్డ్, ఐఎమ్ అన్స్టాపబుల్. ఇలా ప్రతిరోజు అనడం వల్ల మీ మైండ్ ని పవర్ఫుల్ గా స్ట్రాంగ్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. స్టెప్ 3, ప్రాక్టీస్ మెడిటేషన్. మనసుని డిసిప్లిన్ చేయాలంటే మెడిటేషన్ ఒక పవర్ఫుల్ టూల్ గా పనిచేస్తుంది. రోజు 10-15 మినిట్స్ సైలెంట్ గా కూర్చొని డీప్ బ్రీతింగ్ ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మైండ్ చాలా ఫాస్ట్ గా పనిచేస్తుంది అండ్ చిన్న విషయాలు కూడా కంట్రోల్ చేయడం ఈజీ అవుతుంది. మీరు మీ మైండ్ ని స్లోగా కంట్రోల్ చేయడం నేర్చుకొని ఇన్నర్ పీస్ పొందగలరు. మెడిటేషన్ ఈస్ ది కీ టు మాస్టరింగ్ యువర్ మైండ్ అండ్ ఫైండింగ్ పీస్. స్టెప్ 4, మైండ్ ని కంట్రోల్ చేయడం అంటే ఒక ఓవర్ నైట్ టాస్క్ కాదు. స్మాల్ కన్సిస్టెంట్ యాక్షన్ విత్ ఫోకస్. ఫర్ ఎగ్జాంపుల్, ప్రతిరోజు మార్నింగ్ వర్కౌట్ చేయండి. అలా చిన్న చిన్న స్టెప్స్ తీసుకోండి అండ్ వాటి మీద డైలీ ఫోకస్ పెట్టండి. ఇలా యాక్షన్స్ తీసుకుంటే మీ థాట్స్ అన్ని బ్యాలెన్స్ లో ఉంటుంది అండ్ సక్సెస్ మీద కాన్సన్ట్రేషన్ పెంచుతుంది. స్మాల్ స్టెప్స్ లీడ్ టు బిగ్ రిజల్ట్స్. కన్సిస్టెన్సీ ఈస్ ది సీక్రెట్ టు మాస్టరింగ్ యువర్ మైండ్. స్టెప్ 5, సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ పాజిటివిటీ. మిమ్మల్ని ఇంపాక్ట్ చేసేది మీ సరౌండింగ్స్. నెగటివ్ పీపుల్, టాక్సిక్ ఎన్విరాన్మెంట్ ఉంటే మీ మైండ్ ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. అందుకని పాజిటివ్ బుక్స్ చదవండి, మోటివేషనల్ వీడియోస్ చూడండి అండ్ గోల్స్ ఉన్న వాళ్ళతో టైం స్పెండ్ చేయండి. ఫ్రెండ్స్, ఫైనల్ గా ఒకటి చెప్తా, యువర్ ఎన్విరాన్మెంట్ ఈజ్ ఏ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ మైండ్. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఫోన్ లో అన్నెసెసరీ యాప్స్ ఉంటే ఎలా డిలీట్ చేస్తారో మీ మైండ్ లో అన్నెసెసరీ థాట్స్, నెగటివ్ పీపుల్స్ ని అలానే డిలీట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ 5 స్టెప్స్ ని మీ డైలీ లైఫ్ లో ఇంప్లిమెంట్ చేయండి. మీ మైండ్ ని మీరు కంట్రోల్ చేయకపోతే ప్రపంచం మిమ్మల్ని కంట్రోల్ చేస్తుంది. మీ మైండ్ ని కంట్రోల్ చేయడం స్టార్ట్ చేయండి. నాకు బిలీఫ్ ఉంది ఈ స్టెప్స్ వర్క్ చేస్తాయి. మీరు కూడా ట్రై చేయండి. ఫ్రెండ్స్, నేను రీసెంట్ గా కమ్యూనిటీ ట్యాబ్ లో నెక్స్ట్ వీడియో టాపిక్ కామెంట్ చేయండి అని పోస్ట్ చేసిన. నా సబ్స్క్రైబర్స్ లో ఒక తమ్ముడు మైండ్ కంట్రోల్ వీడియో చేయి బ్రో అని కామెంట్ చేసిండు. సో అందుకని ఈ వీడియో చేసిన. మీకు కూడా నెక్స్ట్ వీడియో ఏం కావాలో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను నీకు మళ్ళీ కనిపించకపోవచ్చు.